విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన ఒరవడి తీసుకువచ్చిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మాధవతర జీవీఎంసీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలలు తల్లిదండ్రుల మధ్య బంధం బలోపేతం అవుతుందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్తులో తరచూ పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలలో తల్లిదండ్రుల యొక్క సూచనలను తీసుకోవడంతో పాటు పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ, అభ్యసన సామర్థ్యాలు తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందన్నారు. స్కూల్ బాగుపడాలి, పిల్లల చదువు గురించి తెలుసుకోవాలనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉండడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ తెలియజేశారు. మీరు మాట్లాడే ఈ రెండు మాటల వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ పోయి ఓకే మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏదైతే చూసుకుంటారు, నా బాధ్యత నేను చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది. రెండవది, ఈ జనరేషన్లో చాలా పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు ఎటువంటి కష్టాలు వాళ్ళు గోతులు చేయకూడదు అన్నీ మీ కష్టాలు చెప్పరు వాళ్ళు. ఓకే, ఉదాహరణకి మీరు అప్పు తీసుకొని వాళ్ళు చదివిస్తూ ఉంటారు, బట్ ఆ అప్పు తీసుకున్న విషయాన్ని వాళ్ళు చెప్పరు. బట్ అది తప్పు. ఎందుకంటే మీరు పడే కష్టాలు వాళ్ళు తెలిస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు చాలా మంది ఏం చేస్తున్నారు, మేము పడే కష్టం పిల్లలు పడకూడదు అని ఆలోచనతో ఉన్నారు. అది మంచిది. కానీ వాళ్ళు మీరు పడే కష్టం అర్థం చేసుకుంటేనే ప్రతిసారి వాడు తప్పులు జరిగినట్టు ఆలోచిస్తాడు. మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనం చదివిస్తున్నారు, మనము ఇది చేయకూడదు, ఇది తప్పుడు ఆలోచన, చదువుకోవాలనే ఒక ఉద్దేశం వస్తుంది. సో మీరందరూ మీ కష్టాలు దాచిపెట్టమాకండి, కష్టాలు పంచి చదువుకోండి, ఇంకా విజిట్ చేస్తాడు. కోర్స్ మేము ఎంత చెప్పినా ఇంట్లో ఉన్న పనుల గంటల్లో మీరు పడే కష్టాలు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పేది క్లాస్ రూమ్లో పాఠాలు ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉండాలి, విద్యార్థిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అదేవిధంగా అంటే మహిళలకు మర్యాద ఇవ్వాలి, ఆడపిల్లల్ని సరిగా ట్రీట్ చేయాలి. ఇదంతా కూడా మనం ఇంట్లో చెప్పాలి, ఎస్పెషల్లీ మగపిల్లలకి చెప్పాలి. ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి వాళ్ళు చదువు గురించి, ఇతర అంశాలు, హెల్త్ గురించి, ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, కొంతమంది బాగా చదవచ్చు, వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు, దాని గురించి కూడా మీకు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రిక్వెస్ట్, మీరు ఇంత దూరం వచ్చి మాకు గివెన్ ద మెసేజ్, మీ మెసేజ్ నాకు చెప్పేశారు. మేము సీరియస్గానే ఉన్నాం.